ఇప్పుడు మన ముచ్చటలకు దొంగలు దొంగలు వచ్చిర్రు. ఉత్తపచ్చి దొంగలు కాదు, దేవుళ్ళకే శటకోపం పెట్టిన దొంగలు. అరే అవునంటే కాదోల్లా, దొంగలంటే దొంగతనాలు చేస్తారు బరాబరే, కానీ దేవుళ్ళం కూడా ఇడిచిపెట్టరా అనుల్లా. వాళ్ళ కళ్ళల్లో కారం కొట్ట ఆగో గీ గుళ్ళ చూడుర్రి ఎట్లా నిలువు దోపిడీ చేసిర్రో. ఇప్పుడు మనం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా షామర్పేటలో ఉన్న రేణుకా ఎల్లమ్మ తల్లి గుడి కాడ ఉన్నమొల్ల. అగో ఎల్లమ్మ తల్లికి దండం పెట్టుర్రి. అగో మనకంటే ముందే ఎవరో వచ్చి దండం పెడుతుండు కదా. ఓష్ని కథ కగ్గి పెట్టా, దండం కాదు అమ్మవారిని నిలువు దోపిడీ చేస్తుండు. అగో కిరీటము కమల బుట్టాలు అన్ని సంచలేసుకుంటుండు. అగో అమ్మవారి పుస్తకం కూడా ఇడిచిపెట్టలే. ఏ మనిషో వీడు. అర్ధరాత్రి 1:30కో ఏమో వీడున్నో విని సోపతిగాడి ఇద్దరు దొంగలు ఈ గుడ్లకు వచ్చిర్రు. గేటు బందుంటే తాళం బలగొట్టి ఎల్లమ్మ తల్లి బంగారం వెండిని ఎత్తుకుపోయిర్రు. ఈ దొంగలు పాడుగాను అరే దేవత అని కొంచెం కూడా భయం కూడా లేదా అనుల్లా. ఇక వీళ్ళ శకలన్నీ ఇట్లా సీసీటీవీలో పడ్డాయి గాని ముఖం కనబడకుండా ఇట్లా గరం కుల్లాలు పెట్టుకున్నారు. అయినా ఎంత దూరం పోతారు పాటు, ఇయాల్లో రేపో దొరికిపోతారు. కానీ చూసినారుల్లా ఈ నడుమ దేవతలకు కూడా కావాలి లేకుండా అవుతుంది. దేవతలను కూడా దోకా చేసే దొంగ బట్టే బాజిగాలు తయారయ్యుర్రు.